శ్రీమతే రామానుజాయ నమః. మత్స్య పురాణము, ప్రళయ సముద్రము, నారాయణుడు. ఈ పురాణాన్ని మత్స్యమూర్తి మనువుకు చెప్పాడు. కల్పాంతం కాగానే ప్రళయం సంభవిస్తుంది. ప్రళయం అనగా పర్వత, వన, దుర్గ, సముద్ర, పట్టణ, గ్రామాదులనే వ్యత్యాసం లేకుండా సృష్టి సమస్తం జలమయమై ఉండటం, అంత జల సంపన్నములైన మహామేఘముల సమయమున కల్పింపబడగా అవి ఎడతెరిపి లేకుండా వర్షించును. ఆ సమయములో ద్వాదశాదిత్యులు, పెక్కుమంది చంద్రులు జన్మించబడుదురు. అనూహ్యమైన వర్షము పడి ఎత్తుపల్లములు, పర్వతములను వ్యత్యాసము లేకుండా జలమయమైపోవును. ఆ సమయమే బ్రహ్మ ప్రళయముగా చెప్పబడును. దేవతలందరూ భస్మీభూతులగుదురు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు కల్పవృక్షము క్రింద శేషుని మీద శయనించును. యోగ నిద్రలో నుండును. కొంతకాలం అట్లు జరుగును. పిదప పరబ్రహ్మ నిద్రలేచు కాలము వచ్చును. అతడు తన నిద్ర నుండి లేచి జలమయ్యున్న సమస్తమును చూచును. తర్వాత అతడు సృష్టి చేయదలచి దానిని గురించి యోచించును. పరబ్రహ్మ కొన్ని యోజనములు దీర్ఘములకు తన బాహులను సాచి ఆ జలములను చేతులతో మదించును. అట్లు మహాజలమును మదించగా నురుగు పుట్టును. దాని నుండి 2 పెద్ద బుడగలు ఆవిర్భవించును. వాటి నుండి గగనము, భూమియు కల్పింపబడి బయటపడును. భూమి నుండి మన్ను, పెద్ద పెద్ద రాళ్ళు మొదలగునవి కల్పింపబడును. ఆ సమయములో శ్రీహరి నాభి నుండి యొక్క కమలము 100 యోజముల విస్తీర్ణము కలిగియుండును. తర్వాత నారాయణుడు ఒక భ్రమర రూపాన్ని ధరించి దాని చుట్టూ తిరుగుచూ చాలా కాలము తర్వాత దాని గర్భములోనికి ప్రవేశించును. తన తేజమంతయు నా కమలమునకు సంక్రమింపజేసి తన నిజస్వరూపాన్ని తాను పొందుతాడు. ఆ కమలము నుండి 4 ముఖములతో, 8 చేతులతో, దండకమలములు, కమండలములు, రత్న కమలములతో సృష్టికర్త బ్రహ్మ జన్మించును. ఆ బ్రహ్మ ఇట్లు పుట్టి 4 దిశలు పరికించి చూడ మొదలుపెట్టును. అతడు ఎన్ని దిక్కులు చూచినను ఎంతయో జలమయముగా నుండెను. తానున్న కమలమున్న స్థానము కనిపించదు. ఎటు విన్నను ప్రణవనాదం వినిపించుచుండును. అతడు తోచక చేయనది లేక తానున్న కమలనాళము గుండా లోనికి పోవును. అట్లా అతడు లోనికి పోవుచుండగా బ్రహ్మాండమంతయు నదీ నద సముద్ర పర్వత దీపాదులతో గుబగుబలాడుతున్న గోళము వలె కనిపించుటచే విసిగి వచ్చిన దారిని మరలి వచ్చి యా కమల గర్భములోనే విచారించుతూ కూర్చుండును. ఆ సమయములో నాతనికి తప యాను పదములు వినిపించును. బ్రహ్మ దానినే మరణం చేసుకుంటూ కొన్ని వేల సంవత్సరాల పాటు ధ్యానగతుడై తపమాచరిస్తాడు. తర్వాత అతనికి శ్రీహరి దర్శనమిచ్చి, నిన్ను సృష్టి కార్యమునకు వినియోగించితిని, ప్రకృతి ఎంతో నీ స్వాధీనంలో నుండును అని ఆజ్ఞని బ్రహ్మ వెంటనే ప్రకృతి స్త్రీ రూపములో వచ్చి ఆ బ్రహ్మ శరీరం నందు నిలచినది. అతడు ప్రకృతి కలయికతో సరస్వతీ స్వరూపముగా నామె శక్తి స్వరూపిణి అయి నిలచినది. ఆదిశక్తి వర్ణాఛాయన గల గాయత్రి మహాశక్తిని తన నుండి వెలికి రప్పించినది. గాయత్రి శక్తికి సావిత్రి శక్తి ఉద్భవించినది. బ్రహ్మ ముఖముల నుండి 6 అక్షరములు వేద మంత్రములు ఉద్భవించి చతుర్వింశ శతకర గాయత్రిగా వేదమాతగా జన్మించినది. పిమ్మట బ్రహ్మ భ్రూమధ్యము నుండి దక్ష ప్రజాపతిని జన్మించను. తరువాత బ్రహ్మ మానసపుత్రులు
ప్రజాపతులు జన్మించసాగిరి. బ్రహ్మదేవుడు తన ముఖముల నుంచి వేదములను గానము చేయనారంభించను. అతని సంతానములందరూ ఆ వేదములను చదవసాగిరి. తర్వాత నీ జలములను ఇంకునట్లు చేయుమని శ్రీహరిని బ్రహ్మ కోరినట్లు శ్రీహరి ఈ సృజించిన జీవులలో తాను లోన నుండి చైతన్యం కలిగించునని చెప్పాను. తరువాత కోటి సూర్యకాంతులు గలనొక మహాతేజమును కలిగించి ప్రళయ జలమును హరింపజేసెను. బ్రహ్మ సృష్టిని ప్రారంభించను. అందులో 7 ఊర్ధ్వలోకములు 7 అధోలోకములు కలిగించను. ఈ లోకములందు ద్వీపములు, ఖండములు, రాజ్యములు, నదములు, మహాపర్వతములు, సముద్రములు, పట్టణములు, పల్లెలు, మహారణ్యములు, పుణ్యతీర్థములు ఇత్యాది సమస్త ప్రదేశములను కల్పించను. అందు ఆయా గతులతో జీవులను సృజించి వారి కుపాదులు కల్పించను. వారందరూ రకరకములుగా సంచరించుచు భోగ భాగ్యములను అనుభవించుచు కర్మఫలములను అనుసరించి దేహములను విడుచుచుందురు. జయ శ్రీమన్నారాయణ.